Hello everyone, a warm welcome to all the banking and SSC aspirants. See, in this video, I'm going to explain some of the expected level questions. See, these questions are very useful for all upcoming banking exams, especially SBI, IBPS, whether it is PO or clerk. Okay, so be it PO or clerk. So these questions are very important. Okay, so ఒకసారి అసలు ఏం అడిగాడు అనేది చూద్దాం. Okay, so if you are watching our channel for the first time, don't forget to subscribe and also share this video with your friends who are preparing for competitive exams. I also request you to express your opinion about the video in the comment section below. To make you understand better, I will explain bilingually. Okay, so చూడండి, select the most appropriate option that can substitute the highlighted part, okay, highlighted segment in the గివెన్ సెంటెన్స్. అంటే ఇది మనకి ఏంటనంటే యాక్చువల్గా ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఫస్ట్ చూడండి, ఈ పార్ట్లో ఉన్నది ఓకేనా, సో ఈ కలర్లో ఉన్నది ఇది కరెక్టే అయ్యేది ఉంటే నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా, ఇది రాంగ్ అయితే దీన్ని రీప్లేస్ చేయాలి కింద ఇచ్చిన ఆప్షన్స్ తోటి. ఓకే, ఒకసారి చూడండి, ఇఫ్ హీ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ హీ మైట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ అని ఉంది. ఓకే, సో క్వశ్చన్ దేనిపైన రిలేట్ అయి ఉందండి, ఇది గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్. మ్యాక్సిమం ఓకేనా, మ్యాక్సిమం ఏంటనంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ గ్రామర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మరి ఏ చాప్టర్ నుంచి వచ్చింది ఇది? కండిషనల్ సెంటెన్సెస్ నుంచి వచ్చింది. ఓకేనా, కండిషనల్ సెంటెన్సెస్. సో డెఫినెట్గా మీరు బ్యాంకింగ్ అస్పైరెంట్స్ కండిషనల్ సెంటెన్సెస్ను నేర్చుకున్న వాళ్ళు రివైజ్ చేయండి, నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి కండిషనల్స్ అనేటివి జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్స్ అని ఉన్నాయి. ఓకేనా, అంటే నేను ఇప్పుడు జనరల్గా డైరెక్ట్గా క్వశ్చన్ దేనిపైన బేస్ అయ్యి ఉందో చెప్తున్నాను. ఓకేనా, సో థర్డ్ కండిషనల్. ఓకేనా, సో కండిషనల్ సెంటెన్స్లలో ఏంటండి, ఒకటి ఇఫ్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఓకేనా, మెయిన్ క్లాజ్. సో ఇక్కడ పాస్ట్ జరిగిన దాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు ఈ థర్డ్ కండిషనల్ని వాడతాం. ఓకేనా, థర్డ్ కండిషనల్ అంటే ఫోర్త్ అన్నట్టుగా జీరోతో మనం స్టార్ట్ చేసాం కాబట్టి. ఓకేనా, సో అంటే జీరో నుంచి ఇక ఫోర్త్ అయినా థర్డ్ అయినా మనం ఇక అది. ఓకేనా, సో ఇక్కడ ఇఫ్ మెయిన్ క్లాస్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్కి ఎగ్జామ్ ఉంది. ఓకేనా, అతను చదవలేదు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు ఏమనంటే అతను చదివి ఉంటే పాస్ అయ్యేవాడు, అంటే చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడు అన్నట్టు మీనింగ్. ఓకేనా, సో ఇలాంటివి. ఓకేనా, సో ఇప్పుడు ఇతను వచ్చేది ఉంటే మేము బుక్స్ ఇచ్చేవాళ్ళం, అంటే రాలేదు ఇవ్వలేదు అన్నట్టు. ఇలాంటి పాస్ట్ వాటిని మనం చెప్పినప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ థర్డ్ది వాడతాం మనం. ఓకేనా, సో థర్డ్ కండిషన్, ఆ థర్డ్ అయినా ఫోర్త్ అయినా ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏం రావాలి అని అంటే ఇది ఇలాంటి సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇఫ్ కండిషన్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఇక్కడ మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వుడ్ అయినా, లేదంటే కుడ్ అయినా, లేదంటే మైట్ అయినా. ఓకేనా, మైట్ అయినా తర్వాత ఏం రావాలి అని అంటే హ్యావ్ రావాలి, తర్వాత ఏం రావాలి, V3 రావాలి. ఓకేనా, అంటే ఇఫ్ హీ వుడ్ హ్యావ్ ఇక్కడ కాకుండా. ఓకేనా, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ రావాలి, తర్వాత ఏం రావాలి, V3 రావాలి. ఓకేనా, మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామనంటే చూడండి, ఇక్కడ ఏముంది, మనం ఈ పార్ట్ను రీప్లేస్ చేయాలి, దీన్ని కాదు, దీని బేస్డ్గా దీన్ని చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హీ మైట్ హ్యావ్ పాస్డ్, ఇదేంటండి సబ్జెక్ట్, తర్వాత ఏమొచ్చింది, మైట్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, హ్యావ్ వచ్చింది, పాస్ట్ అనేది ఏంటి, V3, అంటే ఇది వచ్చిందా లేదా చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాస్లో ఇలా ఉందని అంటే ఇఫ్ క్లాస్లో ఏముండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇక్కడ ఏమిచ్చాడు, వుడ్ హ్యావ్ ఇచ్చాడు, అంతే కదా. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడే ఉంది. ఓకేనా, సో పార్ట్ సి అంటే ఆప్షన్ సిలో మనకి ఆన్సర్ ఉంది. ఓకేనా, సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, సో కెన్ నాట్ బి అన్ ఆన్సర్. ఓకేనా, సో ఇఫ్ హీ స్టడీడ్ అనేది ఏమవుతుందండి, సింపుల్ పాస్ట్ అవుతుంది, వుడ్ స్టడీ కాదు. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈజ్ క్లియర్ అండి. సో జస్ట్ ఏంటనంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా మీకు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇఫ్ కండిషన్స్ను సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, షీ సజెస్టెడ్ దట్ హీ గోస్ టు ద డాక్టర్ ఇమీడియట్లీ. చాలామంది ఇక్కడ ఏంటనంటే చాలామంది మెయిన్గా అంటే బేసిక్ గ్రామర్ తెలిసిన వాళ్ళు. ఓకేనా, సో ఏం చేస్తారనంటే షీ సజెస్టెడ్. ఓకేనా, దట్ సబ్జెక్ట్ ఏంటండి, హీ. ఓకేనా, గోస్ అనేది ఏంటండి, V5. ఓకేనా, గోస్ అనేది V5. సో ఇప్పుడు
మనకి V1 అనేది గో అవుతుంది. వెంట్ అనేది V2 అవుతుంది. గాన్ అనేది V3 అవుతుంది. ఓకేనా? గోయింగ్ అనేది V4 అవుతుంది. గోస్ అనేది ఏమవుతుంది? V5 అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు V5 వాడాలి. కాబట్టి ఇది కరెక్టే ఉందని అనుకుంటారు. ఓకేనా? మాక్సిమం చాలామంది. సో, నో రీప్లేస్‌మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఏంటనేది చూడండి. వర్బ్‌కి మూడ్స్ అనేటివి ఉన్నాయి. వర్బ్‌కి ఏముందండి? మూడ్స్ అని అంటారు. అంటే ఓకేనా? అవి చెప్పే అబిలిటీస్. వాటికి సెపరేట్ చాప్టర్ చెప్తాను. ఓకేనా? ఒకటి ఇంపరేటివ్ మూడ్ అని ఉంది. ఇంపరేటివ్ మూడ్ సబ్జెక్టు ఓకేనా? సో, సబ్జెక్టు ప్రకారం వర్బులు చేంజ్ అవుతాయి. అది ఇంపరేటివ్ మూడ్. ఇంకేంటనంటే సబ్జెంక్టివ్ మూడ్ అని అంటారు. ఓకేనా? ఏమంటారండి? సబ్జెంక్టివ్ మూడ్. ఈ సబ్జెక్టివ్ మూడ్ వచ్చినప్పుడు మనకు ఇప్పుడు చూడండి గో అనేది ఏంటి? V1. సబ్జెక్టివ్ మూడ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో అలాంటి సిట్యుయేషన్‌లలో మనము బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే వాడాలి. బేస్ ఫార్మ్ అనంటే V1. మరది ఎప్పుడు యూజ్ చేస్తాం అనంటే ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్రేజెస్ వచ్చాయనుకోండి. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకేనా? ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను. హీ గోస్ టు స్కూల్ అంటే అతనుకు ఏంటంటే స్కూల్‌కెళ్ళడం అనేది ఎసెన్షియల్. ఇలా కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఓకేనా? తర్వాత సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే వాడాలి. సో, ఇక్కడ గోస్ కాదు. ఏం రావాలి? గో రావాలి. అలాగే సజెస్ట్ కూడా ఓకేనా? సజెస్ట్ వచ్చినప్పుడు కూడా జనరల్‌గా ఏంటంటే సబ్జెక్టివ్ మూడ్ వాడతాం. సబ్జెక్టివ్ మూడ్ వాడాలంటే ఏం రావాలి? V1 రావాలి. చూడండి షీ సజెస్టెడ్ దట్ ఇగో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. దాని తర్వాత ఏం రావాలి? బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. గోస్‌కి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? గో అనేది బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇది చూడండి దట్ హీ గో టు ద డాక్టర్. గాన్ కాదు, హ్యాడ్ కాదు, వెంట్ కాదు. ఓకేనా? సో, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇగో దీన్ని చాలామంది ఈ అనే ఆప్షన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వన్. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సీ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ కామన్ ఎస్పెషల్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. నెక్స్ట్ చూస్తే ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ చూడండి. ద సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 సెగ్మెంట్స్ ABCD. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ గ్రామటికల్ ఎర్రర్. If the sentence is both grammatically, contextually correct, no error will be our answer. ఓకే. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ మాక్సిమం తెలుసు. ఓకే. ఇక్కడ చూడండి. హీ హ్యాడ్ స్కేర్స్లీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ దాన్ ఇట్ బిగాన్ టు రెయిన్. ఓకేనా? సో, ఇక్కడ మనకి కంజంక్షన్స్‌లలో కోరిలేటివ్‌లలో చూడండి. మనకి హీ హ్యాడ్ స్కేర్స్లీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఏంటంటే స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఓకేనా? సో, మనకి ఏంటనంటే కంజంక్షన్స్ ఇప్పుడు నాట్ ఓన్లీ వచ్చినప్పుడు ఏమొస్తుందండి? బట్ ఆల్సో వస్తుంది. అంతే కదా! కోరిలేటివ్. ఓకేనా? ఏమొస్తుంది? బట్ ఆల్సో. ఈదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. నీదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? నార్ వస్తుంది. అంతే కదా! అలాగే ఎప్పుడైతే హార్డ్లీ అండ్ స్కేర్స్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ ఇలాంటివి వస్తాయో అప్పుడు కోరిలేషన్ ఏమని రావాలనంటే వెన్ అనేది రావాలి. ఓకేనా? చూడండి. హీ హ్యాడ్ హార్డ్లీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఓకేనా? ఇగో దాన్ వచ్చింది. ఏం రావాలి ఇక్కడ? వెన్ వచ్చింది. ఓకేనా? నో సూనర్ వచ్చినప్పుడు ఓకేనా? నో సూనర్ వచ్చినప్పుడు ఏం రావాలి? దాన్ రావాలి. ఏం రావాలి? దాన్ రావాలి. మరి ఇక్కడ దాన్ వచ్చింది కదా! నో సూనర్ యాడ్ చేస్తామని కాదు. ఇక్కడ స్కేర్స్‌లీ, హార్డ్లీని బట్టి మనం దీన్ని చేంజ్ చేయాలి కోరిలేషన్. ఓకేనా? సో, ఏ పార్ట్‌లో మిస్టేక్ ఉందండి? పార్ట్ సిలో మిస్టేక్ ఉంది. పార్ట్ సి ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి. ఇయర్స్ ఆఫ్ మిస్‌యూజ్ అండ్ ల్యాక్ ఆఫ్ రిపేర్స్ హ్యాడ్ స్లోలీ టుక్ ఎ టోల్ ఆన్ ది అన్షియంట్ బ్రిడ్జ్ లీడింగ్ టు విజిబుల్ క్రాక్స్ ఇన్ స్టెబిలిటీ. వెరీ వెరీ ఈజీ అండి. ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ 10th చాప్టర్. ఓకే. సో, మనకి ఎప్పుడైనా చూడండి హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఓకేనా? హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ అయినా, హ్యాజ్ అయినా, హ్యాడ్ అయినా వచ్చిన తర్వాత మెయిన్ వర్బ్ ఫాము V3లో ఉండాలి. ఏముండాలండి? V3లో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్‌ని తీసుకున్నాను. టేక్ ఏమవుతుంది? V1. దీనికి V2 ఫామ్ ఏమవుతుందండి? V2 అవుతుంది. ఓకే. అంటే టుక్ ఏమవుతుంది? V2 అవుతుంది. టేకెన్ అనేది ఏమవుతుంది? V3 అవుతుంది. అంతే కదా! చూడండి. ఇయర్స్ ఆఫ్ మిస్‌యూజ్ అండ్ ల్యాక్ ఆఫ్ రిపేర్స్ చూడండి. హ్యాడ్, స్లోలీ ఇక్కడ వర్బ్ ఎక్కడుంది? టుక్. ఓకేనా? హ్యాడ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఏమొచ్చింది? టుక్ వచ్చింది. అంటే మిస్టేక్ ఉన్నట్టే కదా! పార్ట్ బిలో మిస్టేక్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో, ఇలాంటి క్వెషన్స్ మనకి ప్రిలిమ్స్‌లో వస్తాయి. డెఫినిట్‌గా వీటిపైన కాన్సంట్రేట్ చేయాలి. నోబడీ సా హిమ్ సిన్స్ ద బాల్కనీ కొలాప్స్డ్ అంటే బాల్కనీ ఇక్కడ కొలాప్స్ అయింది.
ఓకేనా. అప్పటి నుంచి ఇతన్ని ఎవరు చూడలేదు. ఒక ఒక యాక్షన్ పాస్ట్‌లో బిగినయి ఓకేనా. సో, ఇప్పటి వరకే అయింది అని అంటే అది ఏంటంటే జనరల్‌గా ఓకేనా. ఇంకా కంటిన్యూ అవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. లేదనంటే ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి నోబడీ సా హిమ్ సిన్స్ ద బాల్కనీ కొలాప్స్డ్ అంటే కొలాప్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకి అని అంటున్నాడు. ఓకేనా. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ తర్వాత హావ్ అయినా వస్తుంది. లేదంటే హాస్ అయినా వస్తుంది. తర్వాత V3 రావాలి. ఓకేనా. సి నోబడీ సా హిమ్ చూడండి ఇది సబ్జెక్ట్. సా అనేదేంటి? V2 ఓకేనా. ఇదేంటి? ఆబ్జెక్ట్. సిన్స్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఎందులో ఉండాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్. అంటే ఏం రావాలి? ఓకేనా. హాస్ ఇప్పుడు నోబడీ అనేది సింగులర్ కదా! హాస్ ఓకేనా. సా అనేది ఏంటండి? V2 అవుతుంది. దీనికి V3 ఏంటి? సీన్. ఓకేనా. అంటే నోబడీ హాస్ సీన్ అని రావాలి. ఓకేనా. అంటే ఏలో మిస్టేక్ ఉంది. సో, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో, ఇలాంటి క్వెషన్స్ డెఫినిట్‌గా మనకి ప్రిలిమ్స్‌లో వస్తాయి. మెయిన్స్ లెవెల్ క్వెషన్స్ కూడా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లలో డిస్కస్ చేస్తానండి. ఓకే. సో, డెఫినిట్‌గా మీకు చాలా యూజ్ అయ్యే విధంగా మనకి క్లర్క్ వరకు కూడా ఓకేనా. ఇప్పుడు అప్‌కమింగ్ 6 మంత్స్‌లో మీకు హెల్ప్ అయ్యే అన్ని వీడియోస్ కూడా చేస్తుంటాం. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఓకే. థాంక్ యూ.